ఈ దొర అనే పదాన్ని ఎక్కువగా గతంలో చరిత్రకి సంబంధించిన సినిమాల్లో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అసలు దొర అంటే ఏంటి? ఏ ఏ వర్గాలకు సంబంధించిన వారిని ఈ దొర అని సంబోధిస్తూ ఉంటారు సార్? పాలక వర్గానికి సంబంధించిన వాళ్ళకి దొర అనే పిలుపు ద్వారా మనం సంబోధించడం సహజం. దొర, దొరసాని ఈ పేర్లు మీరు వినే ఉంటారు. దొర అనేది ఏ ఏ పాలక వర్గాలు అంటే అన్ని రకాల పాలక వర్గాలకి రకరకాల దశల్లో వాడారు. ఉదాహరణకి కమ్మవారి విషయమే తీసుకుంటే రాయలవారి రోజుల్లో జరుగుతున్నటువంటి రకరకాలైన విషయాలకి దాదాపు ప్రత్యక్ష సాక్ష్యంగా భావించబడుతున్నటువంటి రాయవాచకం అని చెప్పని విశ్వనాథ స్థానాపతి అంటే విశ్వనాథరాయని స్థానాపతిగా పనిచేసినటువంటి ఒక ఆయన డైలీ రిపోర్ట్ లాగా హంపి విజయనగరానికి పంపేటటువంటి వాడు. ఆ దాన్ని బేసిస్ చేసుకుని రాయవాచకం అనేటటువంటి ఒక గ్రంథం వెలువడింది. దాన్ని 1933లో ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక కాకినాడ వాళ్ళు ఆయన జయంతి రామయ్య పంతులు గారనే ఆయన ఎడిటోరియల్ బాధ్యతలు స్వీకరించగా దానిలో ఆ గ్రంథంలో 16వ పేజీలో కమ్మదొరలు, తుళువదొరలు అనే ప్రస్తావన చేయటం జరిగింది. ఇది 16వ శతాబ్దికి సంబంధించినటువంటి ఒక ఇదన్నమాట గ్రంథం. ఆ గ్రంథం యొక్క పునఃప్రచురణ 1933లో కాకినాడలో చేయటం జరిగింది. దానిలో కమ్మదొరలు, తుళువదొరలు అనే పేరు అనే శబ్దాలు కనపడుతున్నాయి. అట్లాగే శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మండలంలో కమ్మసిగడాం అనేటటువంటి ఊరున్నది. ఆ కమ్మసిగడాం దగ్గర కొన్ని వందల సంవత్సరాల నుంచి కమ్మ పతివ్రతగా పేరు పొందినటువంటి ఒక ఆమె మహాలక్ష్మమ్మ అనే ఆమె తన భర్త విజయనగర ఈ విజయనగరం జిల్లాలో ఉన్న విజయనగర గజపతి రాజుల యొక్క ఆస్థానంలో సేనాధిపతిగా పనిచేసినటువంటి బొట్ల గురప్ప దొర అనేటటువంటి ఆయన యుద్ధంలో మాయోపాయంతో ఆయన్ని విషపు బాణాలతో చంపుతారు. యుద్ధంలో విజయం సాధించారు ముస్లిమ్స్ మీద. శ్రీకాకుళాన్ని అప్పుడు ముస్లిమ్స్ పరిపాలించేవాళ్ళు. వాళ్ళు దాడి చేసినప్పుడు ఆ దాడిని సమర్థంగా తిప్పికొట్టారు. కానీ ఈ వెలిచేటి చినకోర్మారాయుడు అనేటటువంటి ఆయన, బొట్ల గురప్ప దొర ఇద్దరు కమ్మ సేనానులు. వాళ్ళిద్దరి నాయకత్వంలో ఆ ముస్లిం దండయాత్రను తిప్పికొట్టడం జరిగింది దాడిని. ఆ తర్వాత వాళ్ళు విజయోత్సవాలు రెవెలరీ లాగా చేసుకుంటుంటే ఆ సందర్భంగా ఒక విషపు బాణాన్ని ప్రయోగించి చాటు నుంచి ఇతన్ని చంపటం జరిగింది బొట్ల గురప్ప దొర. ఈ బొట్ల గురప్ప దొర ఎవరు అంటే మహాలక్ష్మమ్మ అనే ఆమె భర్త. ఈ మహాలక్ష్మమ్మ భర్త చితి మీద కూర్చుని సతీసాగమనం చేసింది అప్పటి ఆచారం ప్రకారం. చాలా మంది ఉన్నారు కమ్మ పతివ్రతలు ఆ విధంగా చేసిన వాళ్ళు. ఒక్క కమ్మవారిలోనే ఈ ఆచారం ఉండటాన్ని బట్టి చరిత్రకారులు నిర్ణయించింది ఏంటంటే కమ్మవారు అనేవాళ్ళు ఇక్కడి వాళ్ళు కాదు, వాళ్ళ ఆచార వ్యవహారాలన్నీ కూడా క్షత్రియ ఉత్తరాదికి సంబంధించిన క్షత్రియ ఆచార వ్యవహారాలే వాళ్ళకు ఉండటం వల్ల ఉత్తరాది నుంచి బౌద్ధ జైనాలకి ప్రాచుర్యం కలిగించడం కోసం ఇక్కడికి ప్రచారం కోసం వచ్చిన వాళ్ళు అనేటటువంటిది నిర్ధారణ చేశారు. ఈ బొట్ల గురప్ప దొర అతని పేరును బట్టే దొర అనే వాడకం కమ్మవారికి కూడా ఉంది అనేటటువంటిది ఇది. అట్లాగే ముసునూరి కాపై నాయకుడు, ప్రోలయ నాయకుడు అనేటటువంటి ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు వాళ్ళు. ప్రోలయ నాయకుడు పెద్దవాడు, అతని బాబాయి కొడుకు అయినటువంటి పినతండ్రి కొడుకు అయినటువంటి ఆయన కాపై నాయకుడు. వీళ్ళు కమ్మదొరలే. వీళ్ళు కమ్మదొరలు అనేది వాళ్ళ పేరుల్లో నాయకుడు అని ఉన్నా కూడా ఎట్లా రుజువు అవుతుంది అంటే వెలమవారి చరిత్ర అయినటువంటి వెలుగోటి వారి వంశావళి అనే గ్రంథంలో ఈ కాపై నాయకుడిని వధించినటువంటి అనపోత నాయకుడు అనే వెలమ ఆయనకి ఒక బిరుదున్నట్టుగా పేర్కొన్నారు వెలమ చరిత్రలో. ఆ చరిత్ర పేరు వెలుగోటి వారి వంశావళి. దాని మీద వ్యాఖ్యానం నేలటూరి వెంకటరమణయ్య గారు వ్యాఖ్యాతగా ఉండి ఒక గ్రంథం వెలువరించారు. దానిలో చాలా స్పష్టంగా ఈయనకి కాపై నాయకుడిని ఓడించిన కారణంగా అనపోత నాయకుడు, అనపోత నేడు అనబడేటటువంటి వెలమ రాచకొండ వెలమ ప్రభువుకి కమ్మదొరల మోదిన కాలదండమా అని చెప్పని బిరుదు ఉండేదట ఆయనకి.
కమ్మ దొరలని చంపినటువంటి ఖ్యాతి పొందినటువంటి వ్యక్తి అనేటటువంటిది ఆ విధంగా ఆయనకి బిరుదు ఉండేది. ఆ కారణంగా కూడా మనకి కమ్మవారిని కూడా దొరలు అని చెప్పని చరిత్రలో రకరకాల దశల్లో అనేవాళ్ళు అనేటటువంటిది మనకు తెలుస్తుంది. ఆ రాయవాచకం గ్రంథాన్ని బట్టి కానీ, ఇట్లా ఈ వెలుగోటి వారి వంశావళి అనే గ్రంథాన్ని బట్టి కానీ, ఈ రెండు ప్రాచీన గ్రంథాలే. అట్లాగే ముసునూరి నాయకుల్ని, అదే కాపయ ప్రోలయ నాయకుల్ని, వాళ్ళని కమ్మదొరలు అని పేర్కొన్న సందర్భాలు కూడా ఇంకా కొన్ని వెలుగోటి వారి వంశావళిలో చెప్పటం జరిగింది. ముసునూరి నాయకుల్ని కమ్మదొరలుగా పేర్కొన్న సందర్భాలు వెలుగోటి వారి వంశావళిలోనే మరికొన్ని ఉన్నాయి. అలాగే అప్పటికి మరి వెలమలకి దొర అనే సంబోధన ఉందో లేదో తెలియదు కానీ ఈ రాచకొండ వెలమల్ని వెలుగోటి వారు అనేటటువంటిది అనటమే తప్పితే వాళ్ళ ఇంటి పేరుతో వెలుగోటి వారు, అలాగే వెలమ చరిత్ర అనే లేదు ఆ పుస్తకానికి పేరు, వెలుగోటి వారి వంశావళి అనే ఉంది. అందుకని అప్పటికి దొర అనే పదం వాళ్ళకి లేనట్టుంది. కానీ తర్వాత కాలంలో మాత్రం ఇప్పుడు కూడా తెలంగాణ ఏరియాలో కానీ ఆంధ్ర ఏరియాలో కానీ దొరలు అని సంబోధిస్తున్నది కేవలం వెలమ వారిని మాత్రమే. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఇది ఆంధ్రదేశంలో ఇట్లా పిలుపు అనేది స్థిరపడింది. ఉదాహరణకి రెడ్డి అని చెప్పానంటే గుర్రపు రౌతు అని అర్థం. కాలక్రమేణా గుర్రపు రౌతులే గ్రామాధికారులుగా నియమించబడ్డారు కాబట్టి వాళ్ళు రాష్ట్రకూట పాలకుల పాలనా కాలంలో గుర్రపు రౌతుల్ని గ్రామాధికారులుగా నియమించారు కాబట్టి తీర్పులు చెప్పటానికి రెడ్డి అనేవాడిని గ్రామాధికారిని రెడ్డి అనేవాళ్ళు.